జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి హెల్దీ ఫుడ్. ఇది షుగర్ పేషెంట్లు ఎక్కువగా తినచ్చు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇది మక్కలతో తయారు చేసింది. ఊకే ఒకటే ఎలా తినాలి, గట్క ఎలా చేసుకోవాలి కొంచెం కష్టపడుతూ ఉంటారు చాలామంది. మక్కలు మనం మిషన్లో అంటే మన గిర్నీలో వేసినప్పుడు అది వండుకోవడం ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఇలా కుక్కర్లో వేసి అంటే వాటిని కొంచెం నానబెట్టి రాత్రిపూట నానబెట్టి పొద్దున కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా అంటే అలా రావాలి, పగులుతాయి. వాటిని ఉడికిందని మనకు తెలుస్తుంది. అప్పుడు వాటిని తీసుకొని మనం జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కాస్త నీళ్ళు పోసుకొని, ఎన్ని అంటే వాటిని మెత్తగా మనము దోశపిండికి ఎలా మిక్సీ చేసుకుంటూ ఉంటామో కాస్త నీళ్లు పోస్తూ, ఒకేసారి పోయకండి, కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనం దోశపిండిలాగా మిక్సీ చేసుకోండి. మెత్తగా, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త పలుకు ఉన్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కనుక మనకు మళ్ళీ చేసుకోవడం ఇబ్బంది కాదు. ఈజీ ప్రాసెసే, మనకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనం మక్కల్నే ఉడకబెట్టడం వల్ల అది మనకి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఉడకబెట్టుకునేప్పటికీ ఎక్కువ టైం పట్టదు. అందుకని వాటిని మిక్సీ చేయడం వల్ల మీకు పలుకగా ఉండాలనుకుంటే ఉంచేసుకోండి, లేదు ఇంకా పేస్ట్గా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అక్కడ మీకు కనిపిస్తుంది చిన్న పలుకు, పెద్దగా కాదు, చిన్నగా ఉంటుంది. అంటే చూడ్డానికి ఇలా కలుపుతూ ఉంటే అది ఉడికిందే కనుక మనకు తినడానికి పండ్లు లేకపోయినా ఇబ్బందిగా ఉండదు. ఇది షుగర్ పేషెంట్లకి ఎక్కువ జొన్న రొట్టె, ఈ రొట్టె అని తైద రొట్టె ఇలాంటివే తినండి, అన్నం తినొద్దు అని చెప్తారు కదా, వాళ్ళకి ఇలా ఈజీగా చేసుకోండి. తినడానికి ఈజీగా ఉంటుంది, అరగడం కూడా బాగా ఉడుకుతుంది కనుక తొందరగా అరిగిపోతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే 2 రకాలుగా చూపెడుతున్నాను. ఇలా అయినా తినండి, లేకుండా అలా అయినా తినండి. ఎలాగో మొత్తం వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఎలాగైనా తినచ్చు అని. చూస్తున్నారు కదా, మిక్సీ చేసి దాన్ని ఒక గిన్నెలో పోసుకొని దానికి 1 గ్లాస్ నీళ్ళు, అంటే మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు 1 గ్లాసు సరిపోతాయి. అది ఆల్రెడీ ఉడికే ఉన్నాయి కనుక 2 నిమిషాలు అలా తుకతుక ఉడికితే అది వేరే టేస్ట్. మనం ముందు ఉడికిన టేస్ట్ కంటే కూడా ఇప్పుడు ఉడికింది కూడా ఇంకా టేస్ట్గా ఉండడం కోసమే. మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మీరు ముందే అలా మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 చెంచాలు, మీరు ఎంత తినగలరు, ఎక్కువ తినలేరు కదా, 1 కప్పే తినగలరు. అందుకని 1 కప్పుకు సరిపోను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దానికి 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా ఉడికించుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు వేడివేడిగా తినేయచ్చు. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ లాంటిది ఏం వేయలేదు, ఉడికిన తర్వాతే. ఎందుకంటే ఉడుకుతున్నప్పుడే సాల్ట్ వేస్తే తొందరగా ఉడకదు. ఏదైనా మనం తర్వాత కలుపుకుంటేనే అది టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా చూడండి. ఒకసారి మనం ఏది చేసుకున్నా ఆరోగ్యం కోసమే కదా, ఆరోగ్యంగా ఉండడం కోసమే. ఏ ఆహారం తిన్నా మనకు మన ఒంటికి ఎంత బలాన్ని ఇస్తుంది, ఎలా అరుగుతుంది, ఇదే కదా మన ఆలోచన. సర్వసాధారణంగా చాలామంది ముందు ఫుడ్కి, టేస్ట్కి ఇష్టపడతారు. ఫుడ్ ఎంత టేస్ట్గా ఉంటే మనం అంతా సంతోషిస్తాం. అందుకే రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటాం. ఒకటే అన్నం అంటే కష్టం. అందుకని ఇలా రకరకాలుగా తినండి. ఇప్పుడు 5 నిమిషాలలో ఉడికిపోయింది కదా, మెత్తగా ఉడికిన దాన్ని మనం తినడానికి రెడీ అయిపోయింది. అందుకని మీకు ఇంకా పలసగా కావాలా, గట్టిగా కావాలా, మీ ఇష్టం అది. నేను ఇక్కడ మాత్రం ఇదే ప్రాసెస్లో తింటే బాగుంటుంది అని తీసాను. మీరెంత తినగలరో
అంత చూసుకోండి. దానికి మీరు తినగలిగేంత సాల్ట్ కలుపుకోండి. అది రాక్ సాల్ట్, ఎర్రగా కనిపిస్తుంది అనుకుంటున్నారేమో. నేను ఎప్పుడు రాక్ సాల్ట్నే వాడతాను అన్నిట్లలోనూ, అది ఆరోగ్యానికి మంచిదని. ఇంకా ఇందులో పెరుగు, మీ ఇష్టం, పెరుగు మజ్జిగ మీరు ఏది తినాలనుకుంటే అది తినండి. నాకు ఇందులోకి మీగడ పెరుగు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడు మీగడ పెరుగు అక్కడ లేదు, మామూలు గడ్డ పెరిగే ఉంది. గడ్డ పెరుగు వేసి కలుపుతున్నాను. అలా కలిపి మనం పొద్దున పూట తిన్నామనుకోండి, మధ్యాహ్నం వరకు కూడా ఆకలేదు, కడుపు నిండుగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇలా తినాలనిపించి ఒకసారి బోర్ కొట్టిందనుకోండి, అదే మిక్సీ చేసింది గిన్నెల కాకుండా ఇలా దోశపిండి ఉంటుంది కదా, దోశలు తినేది, దోశపిండి ఎలా తయారు చేస్తారో తెలుసు కదా. బియ్యము, మినపప్పు రుబ్బిన దోశపిండి, అంటే ఒకరోజు దోశ చేసింది, అది రెండో రోజుకి కాస్త ఉంది. దాంట్లోనే అది సగం ఇది సగం, అంటే మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న మక్కలు దీంట్లో కలుపుతున్నాను. ఒకసారి మనం కొంచెం ఎక్కువ ఉడకబెట్టాం కదా, ఒకసారి వేసింది చూపెట్టాను మీకు, ఇంకొకసారి మిక్సీ చేసింది ఈ దోశల పిండిలో వేశాను. దోశ పిండిలో వేసి, అంటే ఇప్పుడు కొంచెం సగం దోశ పిండి ఉంది, సగం మనం మక్కలు మిక్సీ చేసుకున్న పిండి ఉంది. ఈ రెండు కలిపి దోశ చేసుకుందాం. అది ఎలా ఉంటుందో చూడండి. మీరు దోశ ఎలా వేసుకుంటారో అలాగే పెంకను శుభ్రంగా కాస్త నూనె, ఎక్కువ నూనె వేయద్దు, ఉండి లేనట్టుగానే ఉండాలి. ఎక్కువ నూనె ఉంటే పెంకకి దోశ అంటుకోదు. అందుకని నేను బట్టతో తుడిచాను కదా, అలా తుడిచేసుకొని వేడెక్కిందా లేదా అనడానికే నీళ్లు చల్లేది. వేడెక్కింది అని తెలుస్తుంది పెంక నీళ్లు చల్లినప్పుడు. అప్పుడు మనకి ఎంత సైజు చేసుకోగలమో అంత పిండి పోసుకొని దోశ చేసేసుకోండి. తర్వాత కాస్త నూనె, ఇది సర్వసాధారణంగా అందరూ వేసేదే. మీకు ఇందులో కావాలనుకుంటే, మీరు తినగలను అనుకుంటే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా దీనిపైన వేసుకోవచ్చు. మామూలు దోశకు, మసాలా దోశకి ఎలా వేసుకుంటారో అలా అన్నీ వేసుకొని చేసుకొని తినచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మెత్తగా ఉంటుంది, చూడ్డానికి, తినడానికి ఈజీగా ఉంటుంది, ఈజీగా అరుగుతుంది. ఇప్పుడు దీన్ని దోశను మీరు ఏ చట్నీతో అయినా తినొచ్చు, కర్రీతో అయినా తినొచ్చు. ప్రస్తుతానికి నేను బీరకాయ పొట్టు చట్నీ చేశాను. మీకు అది కావాలంటే ముందు వీడియోలలో ఉంది, ఇంతకుముందే నేను పెట్టాను, అది ఎలా చేయాలో కూడా చూసుకోండి. ఇప్పుడు దీనికి బీరకాయ పొట్టు చట్నీతో తింటున్నాను. చూడండి ఎంత బాగా కాలిందో. మీకు దోశన్న చేసుకోండి, మక్కలతో ఇలా గట్కలాగైనా చేసుకోండి. ఇది ఊర్లలో గట్క చేయడం పెద్ద ప్రాసెస్. అంటే అప్పుడు ఇలా కలిపి పెట్టి ఏదేదో చేసేవాళ్ళు. ఎలా ఉంది? బాగుంది కదా. తినండి, ఇక మీదే ఆలస్యం. తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఎల్లప్పుడూ ఇలాగా ఆదరిస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో.